హలో వెబ్ సిరీస్ లవర్స్. పుష్కర్ సునీల్ మహబల్ డైరెక్షన్లో కోటా ఫ్యాక్టరీ ఫేమ్ మయూర్ మోర్ నటించిన వెబ్ సిరీస్ బ్లాక్ వైట్ అండ్ గ్రే లవ్ కిల్స్. పలక్ జైస్వాల్, దేవెన్ భోజాని, తిగ్మాంశు దులియాలు కూడా ప్రధాన పాత్రలో నటించిన ఈ సిరీస్లో ఒక్కో ఎపిసోడ్ 36 to 48 మినిట్స్ డ్యూరేషన్లో టోటల్గా 6 ఎపిసోడ్లు ఉన్నాయి. సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమ్ అవుతున్న ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం. ఇదొక క్రైమ్ థ్రిల్లర్ మాక్యుమెంటరీ వెబ్ సిరీస్. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. హాలీవుడ్ స్టైల్లో డాక్యుమెంటరీ డ్రామాకి ఫౌండ్ ఫుటేజ్ ఫార్మాట్ను మిక్స్ చేసి డిఫరెంట్గా తీశారు ఈ వెబ్ సిరీస్ను. ఇలా తీయడం వల్ల ఆడియన్స్కి ఒక డిఫరెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి స్కోప్ కలిగింది ఈ సిరీస్ మేకర్స్కి. నాగ్పూర్లో జరిగిన సీరియల్ మర్డర్స్ చుట్టూ అల్లుకున్న స్టోరీ ఇది. అసలు ఆ మర్డర్స్ని ఎవరు చేశారో ఒక ఫారిన్ ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ ఎలా కనుక్కున్నాడనేదే ఈ సిరీస్ బేసిక్ స్టోరీ. ఒక ఇన్నోసెంట్ లవ్ స్టోరీగా స్టార్ట్ అయి విషాదకరమైన ట్విస్టులతో ఎండ్ అయి సోషల్ ప్రెషర్స్ వల్ల ఒక లవ్ స్టోరీ ఎంత విషాదకరంగా మారిందో చూపించారు ఈ వెబ్ సిరీస్లో. ఎక్కడ బోర్ కొట్టించకుండా నెక్స్ట్ ఏం జరగబోతుందో అనే ఎక్సైట్మెంట్ను ఆడియన్స్లో క్రియేట్ చేస్తూ ప్రతి ఎపిసోడ్ను ఒక ట్విస్ట్తో ఎండ్ చేస్తూ ఈ సిరీస్ను చూడడం స్టార్ట్ చేస్తే అయిపోయే వరకు ఆగకుండా చూసే విధంగా డైరెక్టర్ పుష్కర్ సునీల్ మహబల్ ఎక్సలెంట్ స్క్రీన్ ప్లేతో చాలా గ్రిప్పింగ్గా ప్రజెంట్ చేశాడు ఈ వెబ్ సిరీస్ని. కాకపోతే మధ్యలో కొన్ని ఎపిసోడ్స్లో స్టోరీ నెమ్మదిగా రన్ అవ్వడం కాస్త మైనస్ అయింది. నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే వల్ల ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ కన్ఫ్యూజన్కి గురయ్యే ఛాన్స్ ఉంది. తను ఈ సిరీస్ని ప్రజెంట్ చేయడానికి సెలెక్ట్ చేసుకున్న ఫార్మెట్తోనే డైరెక్టర్గా సగం సక్సెస్ అయ్యాడు పుష్కర్ సునీల్ మహబల్. ఇలాంటి వెబ్ సిరీస్లు మనం ఇదివరకే చాలా చూసేసాం. కానీ పాయింట్ ఆఫ్ వ్యూ అనే ఫార్మెట్లో ఫౌండ్ ఫుటేజ్ ఫార్మెట్ను మిక్స్ చేసి ఇంట్రెస్టింగ్గా స్టోరీని రన్ చేయడం ఈ సిరీస్కి మెయిన్ హైలైట్గా నిలిచింది. ఈ వెబ్ సిరీస్ ఎండింగ్ని పవర్ఫుల్ క్లైమాక్స్తో ప్లాన్ చేసి డైరెక్టర్గా తన స్టామినాను ప్రూవ్ చేసుకోవడంలో సక్సెస్ అయ్యాడు పుష్కర్ సునీల్ మహబల్. ఈ సిరీస్కి ఎడిటర్ కూడా తనే అవడం చాలా ప్లస్ అయింది. సాయి బోపే సినిమాటోగ్రఫీ, మేఘ్దీప్ బోస్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా పర్ఫెక్ట్గా సెట్ అవడంతో పాటు ఆడియన్స్కి ఈ సిరీస్తో ఒక డిఫరెంట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ని కలిగించడంలో హెల్ప్ అయ్యాయి. మయూర్ మోరే తన రోల్కి పర్ఫెక్ట్గా సెట్ అయ్యాడు. డిఫరెంట్ వేరియేషన్స్ని చాలా ఈజీతో ఎక్స్ప్రెస్ చేస్తూ తన రోల్కి తను 100% జస్టిస్ చేశాడు. ఒక పొలిటీషియన్ కూతురుగా ఇంట్లో వాళ్ళు పట్టించుకొని అమ్మాయి రోల్లో పలక్ జైస్వాల్ తన గ్లామర్తో పాటు యాక్టింగ్తో కూడా ఆడియన్స్ని ఇంప్రెస్ చేసింది. ఒక జెన్జీ అమ్మాయిగా తన క్యారెక్టర్ని డిజైన్ చేసిన విధానం, ఆ క్యారెక్టర్ మైండ్ సెట్ని స్క్రీన్పై ప్రజెంట్ చేసిన విధానం బాగున్నాయి. ఇంకొక క్రూషియల్ రోల్ చేసిన దేవెన్ భోజాని స్క్రీన్ ప్రెజెన్స్ ఎక్సలెంట్గా ఉంది. మిగతా యాక్టర్స్ కూడా పర్ఫెక్ట్గా యాక్ట్ అయ్యారు ఈ సిరీస్లో. వాళ్ళు యాక్టర్సో లేదా నిజంగానే ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళో తెలియదు, కానీ అందరూ చాలా న్యాచురల్గా ఉన్నారు. ఫైనల్గా చెప్పాలంటే నాకైతే నచ్చింది వెబ్ సిరీస్. క్రైమ్ థ్రిల్లర్స్ నచ్చే ఆడియన్స్కి ఇది మస్ట్ వాచ్. మిగతా ఆడియన్స్ కూడా ఒకసారి ట్రై చేయొచ్చు. దట్స్ ఆల్ ఇన్ దిస్ రివ్యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.